ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టే ఓపెన్ మార్కెట్లో హెల్దీ స్పర్మ్ కి రేటు కూడా బాగానే పలుకుతుంది. శుక్ర కణాల్ని అండాల్ని అమ్ముకు బతికేవాళ్లు కూడా ఉంటారని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ కల్చర్ ఎక్కువగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో అది చాలా సాధారణమైన విషయం. అందం, ఆరోగ్యం, తెలివితేటలు ఉన్న ఒక పురుషుల్లోని శుక్రకణం $35,000 వరకు పలుకుతుంది. అంటే దాదాపు 15 లక్షలన్నమాట. రోజుకి ఒక మనిషిలో కొన్ని మిలియన్ల సంఖ్యలో రిలీజ్ అయ్యే స్పర్మ్ కే ఇంత విలువుంటే నెలకి ఒకటి మాత్రమే తయారయ్యే అండానికి ఇంకెంత చెల్లించాలో ఊహించగలరా? అది కోటికి పైమాటే. అండం విడుదలయ్యే సమయం ఖచ్చితంగా తెలియకపోయినా ఆ సమయంలో స్త్రీలలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని, ఇంకాస్త అందంగా కనిపిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, వారి శరీరం కూడా మరింత సౌష్ఠవాన్ని సంతరించుకుంటుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇక మన కథలోకొస్తే, ఈస్ట్రోజన్ అందించిన సహకారంతో సర్విక్స్ ను దాటి యూటెరస్ లోకి ప్రవేశించే శుక్రకణం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరుచుకోవడం చూసి విస్తుపోతుంది. అందాక ఉన్న పరిసరాలకి భిన్నంగా ఎలాంటి అడ్డంకులు లేనట్లుండే ఒక విశాల మైదానం దానికి స్వాగతం పలుకుతుంది. అయితే అండాన్ని చేరుకోవడం కోసం ముందుగా అవి ఫెలోపియన్ ట్యూబ్ అనబడే దారి ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఒక స్పర్మ్ ఆ క్లూని పట్టుకోగానే అన్నీ ఒక్కసారిగా అటువైపు దౌడు తీస్తాయి. ముందు ముందు బిడ్డ పెరగడానికి ఆశ్రయం ఇవ్వాల్సిన మాతృగర్భం అది. ఎలాంటి పరిస్థితిలోనైనా శరీరాన్ని రక్షించగలిగే ల్యూకోసైట్స్ అనబడే తెల్ల రక్త కణాల పటాలం దానికి అందుబాటులో ఉంటుంది. అలాంటప్పుడు పరిచయం లేని జీవులు తనకుండా సంచరించడాన్ని అంత తేలిగ్గా ఎలా అంగీకరిస్తుంది? తోడు కోసం ఎదురుచూసే శుక్రకణాలకి, వాటిని నిలువరించడానికి ప్రయత్నించే రక్త కణాలకి మధ్య గర్భాశయం వేదికగా సంకుల సమరం మొదలవుతుంది. ఇంత జరుగుతున్నా ఈ వివరాలు బయటికి పొక్కడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. బాహ్య ప్రపంచానికి తెలియని ఈ మారణ హోమంలో మరిన్ని చనిపోగా కొన్ని డజన్ల స్పర్మ్స్ మాత్రమే వెంటాడుతున్న ల్యూకోసైట్స్ నుండి తప్పించుకొని ఫెలోపియన్ ట్యూబ్ తాలూకు ముఖద్వారాన్ని చేరగలుగుతాయి. కానీ ఆ గవాక్షాన్ని దాటడం అంత తేలిగ్గా జరిగేది కాదు. అడ్డదిడ్డంగా దిక్కులు మారుస్తూ అదృష్టవశాత్తు వచ్చి చేరేవాటికి అక్కడ ప్రవేశం నిషిద్ధం. లక్ష్యం ఎక్కడ ఉందో ముందుగానే పసిగట్టి లయబద్దంగా ఈదుకుంటూ చేరిన వారికే ఆ ద్వారం తెరుచుకుంటుంది. ఈ విధంగా వేళ్ల మీద లెక్కించదగినన్ని శుక్రకణాలు మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి చేరుకుంటాయి. సర్విక్స్ అన్నది స్పర్మ్స్ పాలిట నరకమైతే, ఇప్పుడు ఎదురైన కొత్త ప్రదేశం వాటికి స్వర్గంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అక్కడ అవి శక్తిని పుంజుకోవడానికి అవసరమైన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. వాటిని కష్టపెట్టే శత్రువులెవరూ దరిదాపుల్లో ఉండరు. అది ఎంత సురక్షితమైన ప్రదేశమంటే, ఎలాంటి నష్టమూ వాటెళ్లకుండా అవి కావలసినంత కాలం అక్కడ ఉండిపోవచ్చు కూడా. కానీ శుక్రకణాలు అప్పటి వరకు అన్ని సాహసాలు చేసింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు. కల్లోల సాగరంలో నుండి ప్రశాంత సరోవరంలోకి అడుగుపెట్టిన ఆ కొద్దిమంది యోధులకి ఎదురవబోయే చివరి పరీక్ష ఏంటి? మన శరీరంలో ఏ చర్య అకారణంగా జరగదు. మనిషికి నిజంగా ఉపయోగపడనిదేది అతని దేహంలో మిగలదు. వానరుడు నరుడిగా మారడం మొదలెట్టిన నాటి నుంచి దేహం అనే ఈ యంత్రంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తే నానాటికి అది కొత్త శక్తుల్ని సంతరించుకుంటుందని మనం గమనించొచ్చు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి పరిణామ శాస్త్రాన్ని అధ్యయనం చేయనక్కర్లేదు కూడా. ఇదే నిజమైతే ఫలదీకరణం అనే ప్రక్రియ ఇంత సంక్లిష్టంగా మారడం వెనుక కూడా ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. ఏదో పరమార్థాన్ని ఆశించే ప్రకృతి ఈ వ్యవస్థని ఏర్పాటు చేసి ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు శుక్రకణాలు తమ గమ్యాన్ని చేరుకునే సమయం చాలా ముఖ్యమైంది. ముందుగానో లేక ఆలస్యంగానో చేరుకుంటే వాటి శ్రమంతా వృధా అయినట్లే. కాబట్టి అవి ఫెలోపియన్ నాళంలో వేచి ఉండి అండం తన ఫాలికిల్ నుంచి రిలీజ్ అయ్యే తరుణంలోనే ముందుకు ప్రయాణించాల్సి ఉంటుంది. మరి ఆ విషయం వాటికి ఎలా తెలుస్తుంది? ఆ చర్య కేవలం కాకతాళీయంగా జరిగేదేనా? కాదంటున్నారు సైంటిస్టులు.
అండం సంగమానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని దాని నుండి వచ్చే వాసన ద్వారా పసిగట్టగలిగిన నైపుణ్యం శుక్రకణానికి ఉంటుంది. ఈ వాసన మార్కెట్లో దొరికే లిలీ ఆఫ్ వ్యాలీ అనే పర్ఫ్యూమ్ నుండి వచ్చే స్మెల్ కి దగ్గరగా ఉంటుందనే విషయం కూడా పరిశోధనలో వెల్లడైంది. కోట్లల్లో ఒక్కటిగా చివరి కంటా నిలబడి తనని సమీపించబోతున్న శుక్రకణాన్ని స్వీకరించడానికి అండం సంసిద్దమవుతుంది. ఈ ఒక్క ఆధారం చాలు. తన ప్రయత్నం చివరి అంకానికి చేరుకుందని గ్రహించిన స్పర్మ్ రెట్టించిన ఉత్సాహంతో పరుగులు తీస్తుంది. మరికొద్ది క్షణాల్లో తాను తల్లి కాబోయే ఘట్టానికి రంగం సిద్దమవుతుందని ఆమెకి తెలియదు. తన నుండి వేరుపడిన కోట్లాది శుక్రకణాల్లో ఒకదాని కారణంగా తాను తండ్రిగా మారబోతున్న విషయం అతనికీ తెలియదు. మొత్తం 8 గంటల పాటు జరిగిన భీకరమైన ఈ ప్రయత్నంలో కేవలం 8 శుక్రకణాలు మాత్రమే అండానికి సమీపంగా వెళ్లగలిగాయన్నమాట. కనుచూపు మేరలో స్వప్నం సాకారమయ్యే అవకాశాలు కనిపించడం మొదలైన ఆ అంతిమ ఘడియల్లో పోరాటం ఉధృతమవుతుంది. ఈ సందర్భంగా శుక్రకణాలు చేసే విన్యాసాలు ఒలింపిక్స్ ఫైనల్ కి చేరిన ఫ్రీస్టైల్ స్విమ్మర్లను తలపిస్తాయి. ఓవ్యులేషన్ అంటే అండం విడుదలైనప్పుడు జరిగే రసాయన చర్యల వల్ల స్పర్మ్స్ లో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. అవి తమపై ఉన్న ప్రోటీన్ ని పొరల పొరలుగా తొలగించుకుంటూ ముందుకు దూసుకుపోతుంటాయి. ఈ ప్రక్రియని కెపాసిటేషన్ అంటారు. అంతదాకా వచ్చాక ఇక అక్కడ నియమాలుండవు. ఎవరికి నిర్దేశించిన దారిలో వారే వెళ్లాలన్న నిబంధనలుండవు. వేగంతో కూడిన విశృంఖలమైన చలనం అంతే. వెనక్కి తిరిగి వెళ్లే ఉద్దేశమూ లేదు, అవకాశమూ లేదు. చివరి దశకు చేరుకున్న ఆ 8 స్పర్మ్స్ కూడా శక్తివంతమైనవే అయ్యుంటాయి. కానీ విజయం వరించేది ఒక్కదాన్నే. ఆ ఒక్కటి ఏదన్నది నిర్ణయించే కారకం టైమింగ్. అండం జీవితకాలం కొన్ని గంటలు మాత్రమే. ఆ కాల వ్యవధిని సరిగ్గా అంచనా వేయలేక ముందుగానే ప్రోటీన్ పొరల్ని తొలగించుకున్న శుక్రకణాలు రాలిపోక తప్పదు. అంటే విజేతలెవరో తేల్చే ప్రాథమిక పరీక్ష కెపాసిటేషన్తోనే మొదలవుతుంది. ఆ గండం నుండి కూడా గట్టెక్కిన 2 సాహస కణాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీ పడుతుంటాయి. వాటిలో ఒకటి వై క్రోమోజోమ్ని తీసుకొస్తున్న మగ శుక్రకణం, మరొకటి ఎక్స్ క్రోమోజోమ్ని తీసుకొస్తున్న ఆడ శుక్రకణం. ఒకవైపు నిస్సత్తువ ఆవరిస్తున్నా అంతవరకు పడిన కష్టం రాజీ పడడానికి అంగీకరించక వాటిని ముందుకు నడిపిస్తుంది. ఈ కష్టానికి ప్రతిఫలంగా తాము పొందబోయేదేమిటో వాటి కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భీకరాకారంలో ఉన్న ఆ పదార్థం మరింత దూకుడుగా రమ్మంటూ వారిని ఆహ్వానిస్తుంది. అన్నింటా సమానంగా ఉన్న ఆ చిట్ట చివరి క్షణంలో పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఒక కణం సగర్వంగా తన గెలుపును ప్రకటిస్తుంది. ఇక అది చేయవలసింది ఒక్కటే, లోపలికి ప్రవేశించడానికి మార్గం ఎక్కడుందో అన్వేషించడం. అండం పై భాగంలో అనేక రకాల ద్రవాలు, ఎంజైములు ఉంటాయి. శుక్రకణం వచ్చి తాకగానే అవి ఒక కుదుపుకు లోనై అండం ఉపరితలాన్ని ఛేదించడానికి సహాయం చేస్తాయి. లోపలికి ప్రవేశించగానే ఆ స్పర్మ్ చేసే మొదటి పని తనలో ఉన్న జెనెటిక్ ప్రింట్ ని అండంలో ఉన్న జన్యువుల అమరికతో కలిపేయడం. ఇలా స్త్రీ పురుషుల జన్యు విశేషాలతో ఒక కొత్త జోడి ఏర్పడగానే ఫలదీకరణం జరిగినట్లు అధికారికంగా భావించాల్సి ఉంటుంది. 14 గంటల పాటు జరిగిన ఈ వ్యవహారం ఒక కొత్త జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి దోహదం చేయబోతోంది. అందులో స్వయంగా పాల్గొనాలని తప్పించిన అనేక కణాలు ఏదో ఒక దశలో నిష్క్రమించాల్సి వస్తుంది. ఇదంతా చూశాక కూడా మనలో ఇంకా ఒక సందేహం మిగిలే ఉంటుంది. 25 కోట్ల కణాల్లో ఆ ఒక్కటే ఎందుకు సఫలీకృతమైంది? దానిని మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉంచిన ప్రత్యేకత ఏమిటి? దీనికి సమాధానం ప్రకృతికి తెలుసు. అదేమిటో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే వినండి. మనిషి ఎన్ని వ్యసనాలతో తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూసినా మానవ జాతిని అత్యుత్తమంగా నిలబెట్టాలని ప్రకృతి తాపత్రయపడుతూనే ఉంటుంది. కన్నవారి ఆనవాళ్లు చెరిగిపోకుండా, అలాగని ఏ అవలక్షణాలు సంక్రమించకుండా అది ఏర్పాట్లు చేసింది.
అందుకే అన్ని పరీక్షలు పెడుతుంది, అర్హులనే ఎంపిక చేస్తుంది, ఆ యజ్ఞ ఫలాన్ని అనుపమానమైన బహుమతిగా మార్చి అందజేస్తుంది. ఇదే సృష్టి రహస్యం. ప్రకృతికి తప్ప ఇంతటి మహత్తర కార్యం అనన్య సామాన్యం. ఈ ప్రక్రియ ఆచంద్ర తారార్కం. సుమారు 25 కోట్ల సమూహంలో నుండి ఎంపిక చేయబడిన ఒక శక్తివంతమైన కణం మనిషి జననానికి మూలధాతువుగా పనిచేస్తుంది. మనుగడ కోసం పోరాటం అనే సూత్రానికి మాతృగర్భమే స్థావరంగా మారుతుంది. అత్యుత్తమమైన జీవజాలంతో ప్రపంచాన్ని నింపడానికి ప్రకృతి ఈ విధమైన ఏర్పాటు చేసి ఉండకపోతే మన డిక్షనరీలో ఆరోగ్యం, ఆహ్లాదం అనే పదాలకి చోటుండేది కాదేమో. ఇదే వారం రహస్యం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని rahasam@tv9.net అనే ఐడికి మెయిల్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మరో రహస్యంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బాయ్.